హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన వెస్ట్ గోదావరి అండి నందమూరి గారు అంటారు. రామభక్త హనుమాన్ అనమాట. ఆయనకి ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారండి డిసెంబర్లో. అది చూపించిపోతున్నాను అనమాట. చాలా ఫేమస్. ఆ స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని వెళ్తూ ఉంటారన్నమాట. రోడ్డు మీదే ఉంటుంది, మెయిన్ రోడ్ మీదే. సో ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో నిర్వహిస్తారండి. ఫస్ట్లో ఒక 5 days అలా ఉండేది, తర్వాత 10 days అయింది. తర్వాత నుంచి ఇప్పటికి 15 రోజులు అలా చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి 60వ సంవత్సరం అనమాట ఇలాగా స్వామివారికి ఉత్సవాలు నిర్వహించడం అనమాట. ఇది డే టైం లుక్ అనమాట. ఇది మొత్తం అన్ని స్టాల్స్ అవన్నీ ఉంటాయండి. మొత్తం జైంట్ వీళ్ళు ఇలాగా ఎగ్జిబిషన్ టైప్లో ఆ తిరిగేవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి డాల్స్, ఇంకా ఖర్జూరము, జీళ్ళు ఫేమస్ అనమాట. బెల్లంతో తయారు చేస్తారు కదా. ఇలాగ అన్ని స్టాల్స్ అవన్నీ ఉంటాయి. తీర్థం అని చెప్పచ్చు. మన ప్రజెంట్ డేస్లో పిల్లలకి తీర్థాలు అవన్నీ తెలియకుండా పోయినాయి కదా. బట్ ఇక్కడ చూస్తే బాగా తెలుసుకుంటారనమాట. చాలా బాగా చేస్తారండి ఉత్సవాలు. లైటింగ్ అది నైట్ వ్యూ కూడా చూపిస్తాను. ఇది డే లుక్ అనమాట. చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్. అసలు స్వామివారికి నిజంగా దినదినాభివృద్ధి అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ స్వామివారికి పెంచుకుంటూ వచ్చారనమాట. లాస్ట్ డే ఇక అన్నప్రసాదం కూడా ఉంటుంది స్వామివారిది. చాలా బాగా చేస్తారండి. అండ్ దానికి తగ్గట్టు నాటకాలు ఉంటాయి చూసారా, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఎవ్రీడే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 13 days నుంచి 15 days దాకా చేస్తారు. అలాగే ఒక్కొక్క రోజు మ్యూజికల్ ఆర్కెస్ట్రా అని, ఒక్కొక్క రోజు సత్య హరిశ్చంద్ర నాటకం అని, ఇట్లాగా అవన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటారన్నమాట. ఇది స్టేజ్కి వెళ్ళే రూటు. స్వామివారి గుడికి ఆపోజిట్గానే ఇది నైట్ లుక్. మొత్తం లైటింగ్ అదంతా కూడా చాలా బాగా పెట్టారండి. అసలు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. చాలా బాగా చేస్తున్నారు. ఎవరైనా సరే మన నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే కూడా చాలా వరకు కోరికలు కూడా నెరవేరుస్తారు ఆయన అని ఒక నమ్మిక అండి. అందుకనే రోడ్డు మీదే ఉండడం వల్ల స్వామివారు బండి మీద వెళ్ళే వాళ్ళు, ప్రతి ఒక్కరూ లారీల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆయన నమస్కరించుకుని వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా బాగా చేస్తారండి. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారితో కలిసి వెళ్ళేదాన్ని. అప్పటి మీద చూస్తే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అసలు అయితే బాగా కూడా ఉంటాయండి స్టాల్స్. బజ్జీ మిక్స్చర్ ఇలాగ మొత్తం స్నాక్స్, అసలు ఐస్ క్రీమ్స్ ఇంకా లెక్క ఉండదండి. నిజం చెప్పాలంటే మేము అప్పట్లో డిన్నర్ కూడా చేయకుండా నైట్ ఇంకా ఆ లైటింగ్ చూడాలని చెప్పి భలే ఆసక్తికరంగా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. చాలా బాగుండేది. ఆ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా చూడటం అప్పుడే చాలా వింతగా చూసేవాళ్ళం అనమాట. కలర్ లైటింగ్స్ అవన్నీ వేస్తూ వాళ్ళు స్వయంగా వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుతూ చేసేవారు నాటకాలు. అవి చాలా బాగుండేది. అదో థ్రిల్గా అనిపించేదండి నిజంగా. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా డెవలప్ చేశారు ఇప్పుడు అది. ఇప్పుడు పిల్లలకు కూడా చూపిస్తే చాలా బాగుంటుంది కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడంతా ఫోన్లు ప్రపంచమే కదండి. సో ఇలాంటివి ఒక నాటకాలు, స్టేజ్ షోస్ అన్నీ ఉంటాయని కూడా తెలియదు పిల్లలకైతే. అంతా ఏఐ వచ్చేసింది కదా. సో వాళ్ళకి కూడా మొత్తం ఇలాంటివన్నీ చూపిస్తే కొంచెం మన వాతావరణమే కాదు, ఫెస్టివల్, ఈ తీర్థాలు, ఇలాంటి దేవుడి గురించి అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో స్వామివారికి ఎక్కువ అరటిపళ్ళు సమర్పిస్తారండి. ఎందుకంటే ఆయనకి ఇష్టం బనానాసే కాబట్టి. చాలా లేటెస్ట్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టారండి. గాజులు ఉన్నాయి, మనకి ఫ్యాన్సీ ఐటమ్స్, చైన్స్ ఉన్నాయి, అండ్ ఇంకా స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్ వాజెస్, డిన్నర్ సెట్స్, కీ చైన్స్, అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు కదండి బొమ్మలు. కృష్ణుడివి, గౌతమ్ బుద్ధుడివి, ఇలాగ బొమ్మలు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. చాలా స్టాల్స్ ఉన్నాయి.
స్వామివారి విగ్రహం అయితే చాలా కళగా ఉంటుందండి. ఎంతసేపు చూసినా చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. దానికి తగ్గట్టు నైట్ టైం చాలామంది వస్తారన్నమాట దర్శనానికి. అస్సలు ఖాళీ లేదు, లైన్ ఎంత ఫుల్ బిజీ అనమాట ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం. ఇవి వచ్చేసి కొండపల్లి చెక్క బొమ్మలు అంటారండి, చాలా ఫేమస్. అదొక వుడ్తో తయారు చేస్తారనమాట అవి ఇవి. జీళ్ళు చూసారా ఎలా తయారు చేస్తున్నారో. జీళ్ళు చాలా ఫేమస్ అండి, చాలా ఇష్టం అన్నమాట. అవి సాగుతూ ఉంటాయి, వాటిని తింటూ లాక్కుంటూ పీక్కుంటూ భలే ఉంటుంది. అలా తయారు చేస్తారో కష్టంగా వేసి లాగుతూ ఉంటారు, కర్రకు వేసి చేయటం కూడా చూస్తే కొద్ది చూడాలనిపిస్తుందండి. కరెక్ట్గా అప్పుడు చేస్తున్నారు ఆయన. చాలా బాగుంటాయి జీళ్ళు. జీళ్ళు ఫేమస్ అండి. తీర్థాలంటే ఖర్జూరం జీళ్ళు అనమాట. 60వ సంవత్సరం అండి. డిసెంబర్ 3 నుంచి 15th వరకు జరిగినాయి ఈ ఇయర్, అయిపోయినాయి. ఇవి చూసారా వెజిటేబుల్స్ అనమాట. ఒక్కొక్క పీసు 10 రూపీస్. చాలా బాగున్నాయి అన్నీ ఐటమ్స్. మొత్తం మన న్యాచురల్గా ఉన్నట్టు అనమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పీసు 10 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి స్టేజ్ షోస్ అన్నాను కదండి, వాటికి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా. అసలు ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో కూడా తెలియదు, అంత జనం ఉన్నారు. ఫుల్ రష్గా ఉంది. మా చిన్నప్పుడైతే అసలు నిజంగా నేను స్కూలింగ్ అక్కడే చేశాను. మా ఫ్రెండ్స్ నేను అసలు భలే రౌండ్స్ వేసేవాళ్ళం అండి బాబు. ప్రతిరోజు తిరిగేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క షోస్ అవి చూసేవాళ్ళం. చాలా బాగుండేది. ఇవన్నీ తలుచుకుంటుంటే మా ఫ్రెండ్స్ మేము తిరిగినవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఆ రోజు వచ్చేసి ఆర్కెస్ట్రా అండ్ కోలాటం అనమాట. ఈ 2025లో మన నందమూరి గారు ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ అను అజయ్ క్రియేషన్స్. బాయ్ బాయ్.